వచ్చే నెల 5న పిఠాపురంకు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారా? పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయబోతున్నారా అంటే ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు జనసేన నేతలు. చిరంజీవి పిఠాపురంలో జనసేన తరపున ప్రచారం ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతు తెలిపారు. చిరంజీవితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం వస్తే వార్ వన్ సైడ్ అవుతుందని జన సైనికులు భావిస్తున్నారు. ఇక వచ్చే నెల 5న పిఠాపురంకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి అక్కడ పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. దీనికైతే జనసేన నేతలు అవుననే సమాధానం చెప్తున్నారు. చిరంజీవి మాత్రమే కాదు, అటు ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రచారానికి హాజరవుతారనే ఆ ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి కనుక ఒకవేళ వచ్చి పిఠాపురంలో అటు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం అనేది చేస్తే వార్ వన్ సైడ్ అవుతుందని జన సైనికులు భావిస్తున్నారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఏపీ ఎలక్షన్స్ కి ఇంకా ఎంతో కాలం లేదు. అయితే దీనికి సంబంధించి అటు పవన్ తరపున ప్రచారం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని, అయితే అది మే 5వ నెల, అంటే వచ్చే నెల 5వ తారీఖున చిరంజీవి పిఠాపురంలోకి వచ్చి చేస్తారు ప్రచారం అనేది కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. సో రాజేష్, పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తరపున ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు అనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. దీనికి జనసేన నేతలు కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే వచ్చే నెల 5వ తారీఖున ఆయన వచ్చే అవకాశం కనిపిస్తుంది కదా, నేను ఎంతవరకు నిజం ఉంది దీనిలో? థ్యాంక్ యూ రత్న. వచ్చే నెల 5వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం రానున్నట్టుగా అధికారికంగా స్పష్టం కాలేదు, కానీ పార్టీ వర్గాలు మాత్రం చెప్తున్నాయి. వచ్చే నెల 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారం చేస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మన సీఎం రమేష్ కావచ్చు, పంచకాల రమేష్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా చిరంజీవి మాట్లాడుతూ వాళ్ళకి మద్దతు తెలుపుతూ వాళ్ళని గెలిపించాలని చెప్పి కోరిన విషయం తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు కూడా పిఠాపురంలో వచ్చే 5వ తేదీన చిరంజీవి రాబోతున్నారనేది జన సైనికుల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా కనుక చిరంజీవి గారు ఇక్కడికి వస్తే కనుక పవన్ గెలుపు వారు వన్ సైడ్ అయిపోతుందంటూ జన సైనికులు నినాదాలు వినిపిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ 4 సార్లు తిరిగారు. అయితే స్థానికంగా ఉన్న కేడర్ మొత్తం కూడా కలుపుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, దాంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పిఠాపురం వస్తారు, పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తారనేది జోరుగా సాగుతుంది. అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ విషయం మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో జోరుగా ప్రచారంలో ఉంది. ఒకవేళ నిజంగా అయితే జరిగితే కనుక కార్యకర్తలు కంట్రోల్ చేయడం కష్టం, కాబట్టి ఇప్పుడే మనం బయటకు చెప్పొద్దు, దగ్గర చేసి అంటే 2-3 తేదీల్లో ఆ ప్రకటన చేద్దామని చెప్పి పార్టీ శ్రేణులు మాత్రం ఆలోచించడం జరుగుతుంది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, అందరూ కూడా భేటీ అవుతూనే ఉన్నారు. దఫాలుగా అంతర్గతంగా చర్చలు జరుపుకున్నారు. ఒకవేళ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, సభ ఎక్కడ పెట్టాలి, ర్యాలీ చేద్దామా, రోడ్ షో పెడదామా, ఇలా చిరంజీవితో కానీ అని చెప్పి ఒక ప్రచారం. ఒకవేళ నరేంద్ర మోడీ కానీ అలాగే చంద్రబాబు కానీ వస్తే కనుక ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, పిఠాపురానికి కొంచెం దూరంలో ఏర్పాటు చేద్దాం అనే అంశం చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కానీ చిరంజీవి పిఠాపురం వస్తారు అనే ప్రచారం మాత్రం ఆ పిఠాపురం నియోజకవర్గంలో చాలా జోరుగా జరుగుతుంది చెప్పాలి రత్న. రైట్ రాజేష్, అయితే పిఠాపురంలో గెలిపే ధ్యేయంగా అటు పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారు. ఎన్డీఏ కూటమి కూడా గెలిపే ధ్యేయంగా ముందుకు పావులు కదుపుతుంది. దీనికి సంబంధించి అటు జనసేన తరపు నుంచి ప్రచారం చేయడానికి కూడా చిరంజీవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఇంతకు ముందు కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ఆయన కొంత అమౌంట్ను కూడా విరాళంగా ప్రకటించారు. సో ఓవరాల్ గా చూసుకుంటే తమ్ముడి గెలిపే లక్ష్యంగా చిరంజీవి ముందుకు వస్తున్నారు అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా ఎన్డీఏ గెలుపు ఖచ్చితంగా రాష్ట్రానికి కానీ కేంద్రంలో కానీ రావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ నడవాలి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. రాష్ట్రంలో చంద్రబాబును సీఎం చేయాలి. అప్పుడే ఇటువంటి అరాచక పాలనను మనం అంతమొందించగలం అని చెప్పి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారు ఖచ్చితంగా చేసి చూపిస్తారని చెప్పాలి. మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వను, దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణకైనా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి అన్ని పార్టీలు ముందుగా అయితే కేవలం బీజేపీతోనూ నేను కలిసి వెళ్ళారు. తర్వాత చూసుకుంటే అలాగే టీడీపీని కలుపుకుంటూ వెళ్ళారు. అలాగే బీజేపీని, టీడీపీని మొత్తం అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కూటమి ఏర్పడదని చెప్పాలి. బీజేపీ కావచ్చు, టీడీపీ, జనసేన ఈ మూడు కూడా కూటమికి ఏర్పడటం వల్ల చాలా చోట్ల కొన్ని చోట్ల సీట్లకు సంబంధించి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలన్నింటినీ అధిగమించుకుంటూ కొంతమంది పార్టీలోని కేడర్ అంతా కూడా రాజీనామాలు చేసుకుంటూ వైసీపీకి వెళ్ళిపోయినా అయినా కానీ ఇటు పరిస్థితుల్లో కూడా కేడర్ కూటమి గెలవాలి, కూటమి కేడర్ని మాత్రం కాపాడుకోవాలనే నిర్ణయంతో ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కార్యకర్తలు నేతలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా చంద్రబాబు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, నరేంద్ర మోడీ కూడా వచ్చి ఆయన ప్రచారం చేస్తారు. ఏదైతే నినాదం ఉందో ఖచ్చితంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అనే నినాదం ఏదైతే ఉందో ఆ దిశగా మాత్రం కూటమి ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ అధినేత ఆ విషయంపై కూలంకషంగా ముందుకు వెళ్తాం. అవసరం చిరంజీవి వస్తారు, మెగా ఫ్యామిలీ మొత్తం కూడా రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు అందరూ వస్తారు, వచ్చి ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గెలిపి తీరతారని చెప్పి ఒక ధీమా మాత్రం జనసేన సైనికుల్లో మాత్రం వినపడుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.